హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్పబోతున్నా. అదేంటంటే చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా అంటే బాధాకరమైన విషయం అంటే వ్యవసాయదారులు ఎప్పుడే కానీ మనకు వ్యవసాయాన్ని నమ్ముకొని ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు మనకు 3 పూటల అన్నం పెడుతుంది, ఒక కుటుంబాన్ని కాదు ప్రతి ఒక్కరిని కాపాడుతా అనేసి. మరి అదే విధంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏందంటే పాయింట్‌కొస్తున్నా. చాలామంది మట్టుకు ఇప్పుడు ఇగో వ్యవసాయమే ఇది స్ప్రే చేస్తున్నా. ఇగో నా ఎనక ట్యాంక్ ఉంది, స్ప్రే ట్యాంకు. నా ఎనక ఇప్పుడు చెట్లకు స్ప్రే కొడుతున్నన్నట్లు. వ్యవసాయదారులు ఏమైందంటే చాలామంది మట్టుకు ఏం చేస్తున్నారంటే పాత కోత గడ్డి మిషన్‌లుంటాయి చూడు, దాన్ని తీసి బండకు కొడుతుర్రు. పంపుల్ని తీసి బండకు కొడుతున్నారు. స్ప్రే పంపుల్నే గానీ, ప్రతి ఒక్కటి తీసి వస్తువులని బండకు కొడుతున్నారు. ఎందుకంటే ఇవి అవసరం లేదు, దీనికంటే పవర్‌ఫుల్‌యి వచ్చినాయి. మరి అంత వరకు అంతకుముందు పవర్‌ఫుల్ రానంత ముందు మరి అన్న, మరి తమ్ముడు, ఎవరైనా అక్క, చెల్లి ఏమనుకోకుర్రి. అవి కూడా మనలని కాపాడినాయి గదా మరి. మరి టెక్నాలజీ పరంగా మరి ఏదో దీనికంటే పవర్‌ఫుల్ తీసుకొచ్చిర్రు. కానీ అవి మార్కెట్‌లోకొచ్చినంత మాత్రాన అవిట్లని తీసుకొనొచ్చి, మరి ఈ పాత ఇట్లని బండకు గొట్టుడు మరి వ్యవసాయదారుడికి అవమానకరమే గదా మరి. మనం జేసేటిది తప్పే గదా! అట్లా కొట్టొద్దు గదా! ఉదాహరణకు మన తల్లిదండ్రులు మనల్ని కని, పెంచి పెద్ద జేషిర్రు. మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ పరంగా అప్పుడు పాత మనుషులేం పోయి ఏ మేకప్ లేదు, ఏం లేదు. ఈ టెక్నాలజీ పరంగా ఎంప్లాయ్ అయినా, అన్‌ఎంప్లాయ్ అయినా బ్యూటీ పార్లర్‌లకు పోతున్నారు. మగోళ్ళైనా, ఆడోళ్ళైనా ఎవరైనా ఏమనుకోవద్దు. నా విషయం నేను కూడా అందులో కొన్ని ఇంక్లూడు. మరి వాళ్ళు అందంగా తయారైతుర్రు. మన కన్న తల్లిదండ్రులు అప్పట్లో ఉన్నారు, వృద్ధులైర్రు. మరి వాళ్ళని తీసి మరి బండకు కొడదామా మనం మరి తీసి? కొడదామా? మన కన్న తల్లిదండ్రులని? కొట్టలేం గదా మరి. కని, పెంచి, పెద్ద జేసి, గోరుముద్దలు తినిపిచ్చి, ఇంత వాళ్ళని జేసినోళ్ళని కొట్టలేం గదా మరి. ఎందుకంటే ఆళ్ళు మనుషులు గదా! కదా! ఇప్పుడు మనుషులేంది, ఆ రోజుల్లో కూడా చాలామంది చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ వ్యవసాయదారులు కొత్త మిషన్‌లొచ్చినాయనేసి పాత మిషన్‌లని బండగొట్టకూరి. నేను చాలామంది మట్టుకు రీల్‌లల్లో జూస్తున్నా నేను. దీనితోటి అవసరం లేదు, దీనికంటే పవర్‌ఫుల్ వచ్చింది, దీనితోటేంది అనేసి తీసి భూమికి గొడుతున్నారు. అంతకుముందు నీకు పని చేయలేదా? నీకు పంటకు పని చేయలేదా? హ్మ్. నీ గేదెకు, నీ పశువులకు పాలియ్యడానికి అదే మిషన్ గదా గడ్డి కోసింది. మళ్ళా నీకు స్ప్రే కొట్టుకోవడానికి పురుగుల మందుకు గానీ, పొలంకు గానీ అదే పంపు గదా నీకు కొట్టింది. దాన్నెందుకు మరి అట్లా చేస్తున్నావు? హ్మ్. మరి అదే మరి అప్పుడు కొట్టి గడ్డి కడిగేసిన మిషన్‌కి ఏం తిన్నది? గేదె తిన్నాయి గదా! పశువులే తిన్నాయి గదా! మరి వాటిని కూడా ఎలా కొట్టేయాలి? ఎందుకంటే అవి పాలిస్తాయి గదా! పైసలొస్తాయి గదా! మరి ఈ కష్టం చేసిన మిషన్‌ని బండగొడుతున్నారు. మర్చిపోతున్నారు కదా! అట్లా ఎప్పుడు కూడా చెయ్యొద్దు. కన్న తల్లిని, మనసిచ్చిన మనిషినే గానీ, పుట్టిన ఊరినే గానీ, వాళ్ళ ఇజ్జతే గానీ, ఎవరి గురించే గానీ మనం బయట పెట్టకూడదు, మర్చిపోకూడదు. మన చేసిన వస్తువు, మన దగ్గరున్న వస్తువు దాంతోటి పని చేసినప్పుడు దాంతోటి ప్రేమ కలిగి ఉండాల. దాంతోటి ఇన్ని రోజులు మనం పని చేసినాం గాబట్టి జాగ్రత్తగా పెట్టుకొని ఉండాల. ఇప్పుడు గాకున్నా అది ఎప్పుడైనా మనకు పనికొస్తదనేసి రైతు పక్కా జ్ఞాపకం చేసుకొని దాన్ని ఎంత భద్రంగా ఉంటే అంత భద్రంగా పెట్టుకునాల. ఇప్పటికి చూడండి, నాదే చెప్తున్నా. అప్పుడు ఒకప్పుడు 92ల, 94ల రేంజర్ సైకిళ్ళొచ్చిండే. అప్పుడు 1800లకు మా నాన్న కొన్నాడు. అప్పట్ల 1800లకు కొంటే ఎవ్వరు దాన్ని అమ్ముతాం, అమ్ము నేను కొనుక్కుంటా, అమ్ము నేను కాలేజ్ చేసేటప్పుడు, అమ్ము నేను కొనుక్కుంటా అన్నా గానీ నేను కొనలే. నేను అమ్మలేను దాన్ని. ఎందుకంటే మా నాన్న కొనిచ్చిన గిఫ్ట్ కాబట్టి కాలేజీకి నేను అది ఖరాబైనా ఏదైనా గానీ దాన్ని అంతే ఉంచుతా గానీ అమ్మ అని ఇప్పటికీ అది జాగ్రత్తగున్నది. దాంతోటి మేము ఇద్దరం కాలేజ్ చేసినామన్నట్లు. అట్లా. ఎప్పుడే గానీ, ఒక వస్తువే గానీ, బండే గానీ, నువ్వు ఏదే గానీ నువ్వమ్ముకో. కాదంటలే. నీకు వేరేది కొనుక్కోవాలంటే నువ్వమ్ముకో. కాదంటలే. కానీ తీసి బండకు కొట్టడం, మిషన్‌లని, స్ప్రే మిషన్‌లని, కట్టర్లని గానీ, ఎవిటినే గానీ అది జేయడం అనేది ఇది నాకు నచ్చలే అన్న. ప్లీజ్ దయజేసి అది జేయకూరి.
ఈరోజు గాకున్నా అదే వస్తువు రేపు నీ కొత్త మిషన్ పని చేయకున్నా, మళ్ళా నువ్వు యథావిధిగా మళ్ళా పాత మిషన్ దగ్గరికి పోయి నువ్వు పని చేసే పరిస్థితి కూడా రావచ్చు. అస్తది కూడా 100% నేను చెప్తున్నా గాబట్టి, దయజేసి అలాంటి వీడియోలు పెట్టకూర్రి, అలాంటి పనులు చేయకూర్రి. దయచేసి నేను ఒక రైతుగా చెప్తున్నా. కాబట్టి నా ఈ వీడియోలో ఏదన్నా తప్పుంటే నన్ను క్షమించండి. ఓకేనా? ఎందుకంటే బాధ పెట్టుకోకూర్రి నేను ఇలా అన్నందుకు. ఓకేనా మరి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. బాయ్.